సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సెల్ ఫోన్ పోయిన చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సిఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న చోరీకి గురైన 117 మొబైల్ ఫోన్లను సుమారు 23 లక్షల విలువ గల స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సిఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వినియోగదారులు ఈ వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బాధితులు తమ యొక్క ఫోన్ పోయిన విధానాన్ని, వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్పీ చేతన్, అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్, ఐపీఎస్ సైబర్ క్రైమ్ ఎస్ఐ దినేష్, సిఐఆర్ టీం హెడ్ కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుల్ అజార్, అనూష, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సిస్టమ్ గురించి మీకు అందరికీ ఇప్పటివరకు మన వాళ్ళు సైబర్ క్రైమ్ టీం మీకు చెప్పే ఉంటారు. సో మన జీవనంలో ఇప్పుడు మొబైల్ ఫోన్ చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అయింది. అన్ని రకంగా మన దీంట్లో ఫంక్షన్ ఉంటుంది. ఒకటి, కొంతమంది దీంతోనే కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు, కొంతమంది బ్యాంకింగ్ కోసం యూజ్ చేస్తారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేస్తారు. అండ్ మన అన్ని రికార్డ్స్ దీంట్లోనే సేవ్ కూడా చేస్తారు. సో ఇది ఒకటి. 20 years ముందు వేరే పరిస్థితి, ఇప్పుడు వేరే పరిస్థితి అయింది. సో దీనివల్ల అట్లా మనం దొంగతనం అయితే, లేకపోతే ఇక్కడ మిస్ అయితే జనాలకి, ప్రజలకి చాలా కష్టపడింది. ఎందుకంటే ఒక మొబైల్కి మళ్ళీ రికవర్ చేయాలంటే క్రియేట్ చేయడం జరిగింది. ఆ పోర్టల్లో ఏమైతే అంటే, మీరందరూ ఇప్పుడు ఫోన్ మిస్ప్లేస్ అయినా, దొంగతనం అయిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ వెళ్తారు, లేకపోతే మీరే సిఐఆర్ పోర్టల్లో స్వయంగా కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అడుగుతారు, మీరు బ్లాక్ చేయమంటారా, లేకపోతే మీరు దీనికి ట్రేస్ చేయమంటారా, లేకపోతే దీనికి మొత్తం ఒక అన్యూజబుల్గా మీరు చేయమంటారా, అట్లా అడుగుతారు. ఇది మీ మొబైల్తో ఏమేమి ప్రాబ్లం అయితే ఆ దాని గురించి ఎక్కువ మాట్లాడాలి. మీరు ఇది యూజ్ చేయకండి, ఎట్లా చెప్పి తినకండి, వాళ్ళకి ఇచ్చిన వాటర్ కూడా మీరు తాగండి, జాగ్రత్తగా ఎట్లా చెప్తాం కదా, చెప్తాం ఎట్లా బయట వెళ్ళినప్పుడు పిల్లలకి. It's a first gift from my side to my father. సో ఆ రోజు ఎంత సాడ్గా ఫీల్ అయ్యాను. డెఫినెట్గా అది పోయింది అని నమ్మేశాను. ఈరోజు దొరికింది అనేసరికి అంతకంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మేబీ లైక్ నేను ఇంకో ఫోన్ కొనిచ్చిన అంత హ్యాపీనెస్ ఉండకపోవచ్చు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆఫీసర్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫోన్ పోయింది పండగలో, కానీ మా ఫోన్ పోయింది, భయపడ్డాను. మా అన్న కొనిచ్చిందని, గుర్తు లేకుండా అయిపోయింది. కానీ పోయిందని అనుకున్నాను. కానీ అందరు దేవుని దేవల్ల సాగులు ఎక్కించారు, మళ్ళీ దేవుడు కూడా ఎక్కించాడు. చాలా 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 సంతోషంగా. పోతే ఎక్కకపోయిన ఫోను అన్నారు, కానీ దొరికింది. నమ్మించాడు, వాటర్ బాటిల్ కొనిస్తా నమ్మించి తీసుకెళ్ళిపోయాడు. మస్తు బాధపడ్డాను. కానీ ఈరోజు అప్పుడంతా బాధపడ్డాను, ఇప్పుడు ఎంతో చాలా సంతోషపడుతున్నాను. కొండంత సంతోషం. ధన్యవాదాలు. యాక్చువల్లీ నా మొబైల్ నటరాజేశ్వర దగ్గర వెళ్ళింది. నేను బండిస్కి భయపడ్డాను అక్కడ. తర్వాత నాకు ఇది క్యాప్చర్ అయింది. ఒక 3 days to 4 days తర్వాత నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కానీ నాకు 6 months అవుతుంది అప్రాక్సిమేట్లీ ఫోన్ మొబైల్ మిస్ అయ్యి. నేను దొరకదని చెప్పి నీ మొబైల్ తీసుకున్నాను. బట్ నిన్న నాకు కాల్ వచ్చేసరికి నాకు ఫుల్ హ్యాపీ అయింది. ఎందుకంటే నాకు దాంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, నాకు అప్లోడ్ వెరిఫికేషన్ సంథింగ్ ప్రతి ఒక్కటి ఉన్నాయి నాకు అప్లోడ్కి సంబంధించినవి. కానీ అది రికవర్ అవుతుందని చెప్పి చాలా సంతోషపడ్డాను. థ్యాంక్ యూ ఎస్పీసర్, థ్యాంక్ యూ ఫర్ ది సైబర్ క్రైమ్ టీమ్ ఓవర్ ఆల్ దిస్. రాజు గారు, మేము చెప్తామమ్మా. నేను మలయాళ పోలీస్ భవన్లో అప్లికేషన్ వేసిన, ఉడిమాల్లో వేసిన. చాలా ఏడుస్తూ రోడ్డు మీద కూర్చుండి, నా ఫోన్ పోతే బాధ లేదు, పట్టపురి కృష్ణుడు పోయాడు గోపుట్టల కాడికి, నా అంజన్న నాకు దొరకడు, కాళ్ళు చేతులు చేత కాదు, ఊరికే రోడ్డు మీద కూర్చుని ఏడ్చిన.
మళ్ళా నిన్న చెప్పగానే ఒక దేవుడు వచ్చి నెయ్యన్నం తినబెట్టి పాలన్నం తినబెట్టినట్టు మాకు ఎంతో సంతోషమైంది. ఇది ఒక వరము మాకు పుట్టి నుండి ఆడపిల్లలకు ఈ రోజు మాకు ఒక అన్నం పెట్టి ఒక వస్త్రం పోయి ఆకులు దొరికినంత ఆనందం. ధన్యవాదాలు.